నీ బ్యాంగిల్ ఇలా ఇవ్వు. ఆ సర్కిల్లో ఈ కాయిన్ వేయి. గుడ్. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయి. మిస్డ్. టార్గెట్ మిస్డ్. ఇంకోసారి ట్రై చేస్తావా? పడకపోవచ్చు సార్. వాటర్లో పడగానే దాని వెయిట్ లాస్ అయ్యి పాత్ డీవియేట్ అవుతుంది కనుక. దట్స్ ఇట్. కానీ ఫిజిక్స్ కి సైకాలజీకి లింక్ ఏంటి సార్? ఫస్ట్ టైం ఈ కాయిన్ని సర్కిల్లో వేయగలగడం కాన్షియస్ స్టేజ్. సెకండ్ టైం టార్గెట్ కి నీకు మధ్యలో వాటర్. ఆ వాటరే నిద్ర, సబ్ కాన్షియస్ స్టేజ్. మనిషిని నియంత్రించేది మెదడు, ఆ మెదడు కూడా నియంత్రించలేనిది నిద్ర. నిద్రలో కనే కలల్ని ఆ మెదడు కూడా ఆపలేదు. మనం పడుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల అప్పుడప్పుడు మననెవరో గొంతు పట్టుకుని చంపేస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా మనం ఏం చేయలేం. అదే స్లీప్ పెరాలసిస్. కామన్ మ్యాన్కి గాలెక్కింది అంటారే, అలా. ఒకవేళ నిద్రలో కూడా తను నువ్వు అన్నట్టు చేస్తే అది నార్కోలెప్సీ డేంజర్ స్టేజ్. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు హెల్యూసినేషన్స్ వల్ల లేనిది ఉన్నట్లుగా భ్రమిస్తారు. ఇలాంటి వాళ్ళు సివియర్ డిప్రెషన్కి లోనవుతూ ఉంటాడు. చాలా టిపికల్ కేస్. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ మీరే ఎలా అంటున్నారంటే? టిపికల్ అన్నాను కానీ ఇంపాసిబుల్ అనలేదుగా. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఇలాంటి కేసు డీల్ చేసినప్పుడే పేరు వస్తుంది, బాగా డబ్బు కూడా వస్తుంది. చిత్రది మనుషులు సాల్వ్ చేయలేని ప్రాబ్లమే అయితే వాట్? చిత్ర కలలో ఎవరిదో మర్డర్ చూశానంటుంది. స్వామీజీ చెప్పినట్టు చనిపోయిన అతని ఆత్మే తనతో ఇవన్నీ చేస్తుందేమో. చిత్రకెవరు తోడలేరన్నావుగా, ఇదిగో ఇక్కడే ఉంది మరో పిచ్చిది. డాక్టర్, లేకపోతే ఏంటి? ఇన్ని కోట్ల మందిలో ఆ కళ చిత్రకి ఎందుకు వచ్చిందో చెప్పగలరా మీ మేడం? హియర్ లైస్ ద పాయింట్. తన కళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది చిత్ర. అసలు లేని ప్లేస్కి తను ఎలా వెళ్తుంది, వెళ్ళి ఆ మర్డర్ ఎలా చూస్తుంది? ఆమె కల్లోకి వచ్చే ప్లేస్లు దొరకడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ ప్లేసెస్ ఉన్నది భూమి మీద కాదు, చిత్ర కళలో మాత్రమే. అవునా? చిత్ర, ఇవి లాస్ట్ మంత్ యుఎస్ లో డెలివరీ వెళ్ళినప్పుడు దిగిన ఫోటోస్. yes. నీ కళ్ళు వచ్చిన ఫోటో సార్. ఇప్పటిదాకా సగం మెంటలే అనుకున్నాను. పూర్తి మెంటల్ దాని నువ్వు. పూర్తి మెంటల్. పాస్పోర్ట్ ఉందా నీకు? పాస్పోర్ట్ లేకుండానే అమెరికా వెళ్ళి ఆ ప్లేస్ లో జరిగిన మర్డర్ చూశానంటావా? పిచ్చోళ్ల చేతిలో రాయి కంటే వాళ్ళు చెప్పే అబద్ధాలే చాలా డేంజర్. వింటే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. గెట్ బ్యాక్ యువర్ వర్క్. గో. ఏం బాగుతున్నావురా? చిత్ర, ఏం బాగుతున్నావు? నువ్వు అసలు బ్రదర్లా కాదు, కనీసం మనిషిలా కూడా ప్రవర్తించట్లేదు. ఇప్పటిదాకా ఈ సొసైటీ నా లైఫ్ ని క్వశ్చన్ చేసింది. అప్పుడు నా దగ్గర సమాధానం లేదు, పిచ్చిదాన్ని అంది. ఇప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నా కళకు ఆధారం ఉంది. ఆ కళేంటో, ఆ కళకి నాకు సంబంధం ఏంటో తేలుస్తాను. ఇది నా లైఫ్ అండ్ డెత్ గేమ్. నా లైఫ్ కి, నా కల్లో వచ్చి వాడి డెత్ కి సంబంధించిన గేమ్. తేలుస్తా. ఏంటమ్మా ఇదంతా? కళ లేదు, ఏం లేదు. వదిలే చిత్ర. వదలండి సార్. నా కళకి ఇప్పటి వరకు సాక్ష్యం లేదు. ఆ స్థలం నిజమైతే ఆ మర్డర్ కూడా నిజమే. ఆ మర్డర్ నిజమైతే అతని చావు నాకేదో చెప్పాలనుకుంటుంది. నేను పడ్డ అవమానాలకి, నా మనస్సాక్షికి సమాధానం చెప్పడానికైనా నేను అమెరికా వెళ్ళే తీరుతాను. అమ్మ చిత్ర, ఆగమ్మా. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ మై బిహేవియర్ ఆన్ దట్ డే. నీకోసం సారీతో పాటు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. మై అసిస్టెంట్ సువర్ణ. తను నీతో పాటు అమెరికా వస్తుంది. ఇన్నాళ్ళు తను నీకు పరిచయం లేకపోయినా నీ బాధ తనకు పరిచయమే. నాకెవరి హెల్ప్ అవసరం లేదు. బట్ మాకు కావాలి నీ కేర్. అమ్మా చిత్ర, ఆ కల వచ్చేది నిజమే అయితే ఆ స్టేజ్లో నిన్ను కాపాడడానికైనా, నీ నుండి ఎవరినైనా కాపాడుకోవడానికైనా అక్కడ నీకొకరు తోడుగా ఉండాలి. ఒకసారి తనతో మాట్లాడు. హలో. హాయ్ చిత్ర. నేను ఎప్పుడు నిన్ను పేషెంట్లకు చూడను, అలాగే నువ్వు నన్ను డాక్టర్లా చూడొద్దు. నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్తో అమెరికా చూడాలని కోరిక. వస్తున్నావు? ఓకే, కలుద్దాం. బాయ్. సువర్ణ, నా చెల్లెలు జాగ్రత్త. షూర్ సార్. చెప్పానుగా తన గురించి. దాని సంగతి తేల్చాలి. ఏంటి పర్సనల్గా తీసుకున్నారా? అది నా నాలెడ్జ్ని ఛాలెంజ్ చేసింది, నా ఈగోని హర్ట్ చేసింది. అఫ్ కోర్స్ అది గెలవబోయేది లేదు, నేను ఓడిపోయింది లేదు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మ చిత్ర.